నాగబాబు గారికి వాల్యూ ఇవ్వరా? ఇక్కడ జగన్ రెడ్డికే పూర్తిగా క్లారిటీ లేదు. ఖచ్చితంగా ఈ సీట్ షేరింగ్ ఇదంతా కూడా ఏంటంటే ఊరికే 10 సీట్లు 5 సీట్లు ఇలా ముష్టేస్తారు, వాటిల్లో పోటీ చేసి గమ్మునుండే పరిస్థితి ఉండాల్సిందే. ఈ నాటకం అంతా ఏంటంటే ముద్రగడ లాంటి వాళ్ళు, చేగొండ ఎర్రామజోగి లాంటి వాళ్ళు 1/3 పోటీ చేయాల్సిందే, సీఎం సీట్ షేర్ ఉండాల్సిందే, పవర్ షేరింగ్ ఉండాల్సిందే అని చెప్పి నిలదీయటం వల్ల ఆఖరికి చెప్పిన తర్వాత ఈ డిస్కషన్ ఏంటంటే ఈ రాజకీయ ఎవరికి మీద సోషల్ మీడియా వచ్చి ఈ పోస్టులు ఈ వ్యవహారం అంతా మీ ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి అనమాట. పవన్ కళ్యాణ్ మాటలే నేను కోట్ చేస్తున్నా. తెలుసుకోవాలి, నాకు తెలుసు, నాకు వదిలేయండి, మనం అసెంబ్లీకి వెళ్ళటం ముఖ్యం. మీరు జగన్ రెడ్డికి వదిలేయకుండా మీరు తీసుకుంటారా, మీరు మాట్లాడతారా? క్రాస్ టాక్ అవుతుంది, క్రాస్ టాక్ అవుతుంది. రైట్ రైట్ క్రాస్ టాక్ అవుతుంది. మాకు లేదు, కంక్లూడ్ చేయండి, చెప్పండి, కంక్లూడ్ చేయండి. ఖచ్చితంగా 175 వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తుంది. 175 సాధించే ప్రయత్నం. వీళ్ళ తాటాగు చప్పుళ్ళకి, వీళ్ళ తూతంబర మాటలకి ఎవరు పట్టించుకునే ప్రసక్తి లేదు. వీళ్ళకి ఖచ్చితంగా పోయినసారి లాగానే డిపాజిట్లు రావు, క్యాండిడేట్లే దొరకని పరిస్థితి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కలిసి లోకేష్ వెళ్లే, పవన్ కళ్యాణ్ వెళ్లే ప్రసక్తి ఉండదు. ఆఖరికి జుట్లు పట్టుకొని కొట్టుకునే ప్రసక్తే ఉంటది. తర్వాత ముఖ్యంగా ఇంకోటి చెప్తున్నామండి, వాళ్ళు కలిసి వస్తేనే మాకు అడ్వాంటేజ్, వాళ్ళు కలిసి రావాలని మేము కోరుకుంటున్నాము. బీజేపీ కాదు, అవసరమైతే కాంగ్రెస్ ని, కమ్యూనిస్టులని అందరినీ కలుపుకోండి, ఎలాంటి అభ్యంతరం లేదు. రైట్. ఫైనల్ గా పూర్తి తిరుపతిరావు గారు ఏమనుకుంటున్నారు? నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉందని మీ భావన? అంటే ఢిల్లీకి వెళ్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఏం జరుగుతుంది ఆ విషయంలో అయితే నేను ముందే చెప్పాను, మా వరకు మాకున్న సూచన మేము 175+25 ప్లానింగ్ లోనే వెళ్ళిపోతున్నాము. అది మరి ఆయన వెళ్ళిన తర్వాత ఏమన్నా మార్పులు చేర్పులు వస్తే అప్పుడు నేను దాని గురించి వ్యాఖ్యానించగలను. కానీ ఒక్క విషయం మాకు నేను ముందే చెప్పాను, జనసేన పార్టీ మాకు అత్యంత ఆత్మీయ మిత్రపక్షం. సరే ఇందాక నేను అడగలేదు, వారు వైసీపీ నాయకులు అడిగారు అనేసి అంటే మేము అడగకపోవడానికి కూడా కారణం అదే. మాకైతే వారి మీద విశ్వాసం ఉంది కాబట్టి మేము దాన్ని మళ్ళీ ప్రస్తావించాల. ఎందుకంటే మా అధినాయకత్వంతో ఆయన మాట్లాడి ఉంటారు. ఎందుకంటే పొత్తుల గురించి మాట్లాడేది మేము కాదు కదా అనేది మా భావన, అంతే. ఒకటైతే మాత్రం వాస్తవం, ఇప్పటికైనా జనసేన పార్టీ గనక తెలుగుదేశం నుండి తెగతింపులు చేసుకొని భారతీయ జనతా పార్టీ జనసేన గనక ఇప్పుడు పోటీ చేసినట్టయితే ఖచ్చితంగా అధికారం ఈ రాష్ట్రంలో మా ఇద్దరిదే. ఈ విశ్వాసం అయితే మాకు ఉంది, ప్రజల్లో కూడా ఉంది. దాని నేపథ్యంలో ఖచ్చితంగా మేము జనసేనకు సంబంధించి కొన్ని హెచ్చరికలైనా చేస్తుంటాం. ఎందుకంటే ఇవాళ ప్యానెల్లో ఉన్నది కూడా పెద్దలు శాంతి ప్రసాద్ గారు చాలా సందర్భాల్లో తెలుగుదేశంతో పోయే ప్రస్తావన లేదు అనే వ్యక్తే కాబట్టి నేను ధైర్యంగా చెప్తున్నా. ఒకటే ఇప్పటికే మేము కొన్ని హెచ్చరికలు, మా అనుభవాలు ఖచ్చితంగా జనసేనకు మేము ఎత్తి చూపిస్తాం, తప్పదు. ఎందుకంటే ఆ విధంగానైనా వాళ్ళు ఎలక్ట్ అయ్యి ఒక స్థాయిలో, ఆ తర్వాత నేను అన్నాను కదా, బోడి మల్లయ్యగా మిగిలిపోకుండా వాడ మల్లయ్యగానే మిగలాలి అనేసి, అది కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి మేము అధికారంలోకి రావాలనేది మాకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. అదే కోరిక కూడా మాకు ప్రగాఢంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రీధర్ గారు, శాంతి ప్రసాద్ గారు, తిరుపతిరావు గారు, రాజశేఖర్ గారు, ఇది పరిస్థితి. ఓవరాల్ గా రాజకీయం క్రమక్రమంగా కొత్త రూపు సంతరించుకుంది, అనూహ్యమైనటువంటి మలుపు తిరిగింది. దీని ఫలితం ఎలా ఉంటుంది అన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది.